మంచిర్యాల జిల్లా నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని తీగల్ పహాడ్ పోలింగ్ బూత్ వద్ద బీజేపీ నేత కమలాకర్ రావుపై సిసిసి ఎస్ఐ సుగుణాకర్ మధ్య తోపులాట చోటు చేసుకుంది. దీంతో బీజేపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ పట్టణంలోని తీగల్ పహాడ్ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఉదయం 8 గంటలకి ప్రశాంతంగా మొదలైన టీచర్ పట్టభద్రుల ఎన్నికల ప్రక్రియ కాంగ్రెస్ బీజేపీ నాయకులు అరంగేయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దారికి అడ్డంగా పెట్టిన బండ్లను ఓటర్లని ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తులు దూరంగా ఉండాలంటూ పోలీసులు వారించడంతో బీజేపీ నాయకులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో కాంగ్రెస్ నాయకులు కల్పించుకుని ఇరు వర్గాల బూతు పురాణం అందుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో కాంగ్రెస్ నాయకులకి పోలీసులు మద్దతు ఇస్తున్నారంటూ తమపై పోలీసులు చేయి చేసుకున్నారని బీజేపీ నాయకులు వాగ్వాదానికి దిగుతూ రాస్తారోకో నిర్వహించారు. ఇదే అదును చూసుకొని కొందరు అల్లరి ముక్కలు రాళ్లు విసిరడంతో పరిస్థితి అదుపు తప్పడంతో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాష్లు రంగంలోకి దిగి ఇరు వర్గాలతో మాట్లాడి అల్లరి ముక్కల్ని చెదరగొట్టి పరిస్థితి అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం కమిషనర్ మీడియాతో మాట్లాడుతూ అల్లర్లకి ఆద్యం పోసిన వారిని గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల్ని ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా సహకరించాలని కోరారు. ఓటింగ్ సంబంధించిన అందరూ వెళ్ళిపోవాలి. ఇక్కడ ఎవరు ఉండకూడదు. ఓటింగ్ చేసే వాళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు. ఓటింగ్ సంబంధించిన వాళ్ళు తప్ప ఎవరు ఉండకూడదు. నస్పూర్ ఏరియాలో ఇక్కడ పోలింగ్ లొకేషన్ ఉంది. ఆ పోలింగ్ లొకేషన్ దగ్గర కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ వాళ్ళు సపరేట్ బూతులు పెట్టుకొని దానికి ఓటర్స్ నమోదు అవన్నీ చూసుకుంటున్నారు. ఆల్రెడీ బ్యారికేడ్ 200 మీటర్స్తో బ్యారికేడ్ పెట్టాము. ఆ బ్యారికేడ్ దగ్గర బీజేపీ అభ్యర్థి సంబంధించిన పర్సన్ కరుణాకర్ అతను లోపలికి వస్తుంటే మా ఎస్ఐ గారు అక్కడ ఆపండి అని చెప్పారు. అయితే ఆయన అలా తోసుకోవడం అక్కడ మాట అయింది. సో అతను తోసినని చెప్పేసి కరుణాకర్ గారు అలిగేషన్ చేస్తారు. ఇతను తోయలేదు అని చెప్పేసి చెప్తున్నారు. అందరికీ ఆ 2 గ్రూపులు మాతో ఫామ్ అయినాయి. 2 గ్రూపులను మాట్లాడి ఎవరి వాళ్ళని చదువు చేశాము. ఇప్పుడు అందరికీ ఇక్కడ టెంట్ ఏదో వేయడానికి వస్తే ఆ టెంట్ కూడా తీయించేసాము. ఇప్పుడు నో లాడీ చార్జ్ హ్యాపెన్ అండ్ నథింగ్ హ్యాపెన్. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ మాటకు స్కఫల్ అవుతుంది. మాటకు చెప్తున్నారు మమ్మల్ని తోసేయారు అని చెప్పి అలిగేషన్ చేస్తున్నారు. కరుణాకర్ అనే ఎస్ఐ మీద అలిగేషన్ చేస్తున్నారు. అది విచారించి వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ చూసి ఎవరు తప్పు ఉందో విచారించి మేము యాక్షన్ తీసుకుంటాం. ఎవ్రీథింగ్ అదుపులో ఎవరికి చేసుకోవాలి. బికాజ్ నథింగ్ వైలెన్స్ హ్యాపెన్ ఇయర్. ఈవెన్ ఆ వైలెన్స్ ఉంటే అదుపులో తీసుకునేవాళ్ళం. మేము అందరితో మాటలు ఈవెన్ లాఠీ చార్జ్ చేయకముందే వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు కొట్టారంటున్నారు. అలిగేషన్ దాన్ని విల్ చెకప్. కొట్టినారని ఎవరిని కొట్టినారు, ఎట్లా కొట్టినారు అంటే మనకు సీసీటీవీ మొత్తం ఓపెన్ ఉంది ఇక్కడ. దాన్ని చెకప్ చేసి ఇన్ కేసు ఉంటే మేము కేసు కూడా రిజిస్టర్ చేస్తాం.